in Dimapur, Nagaland. 4 సంవత్సరాల క్రితము నాగాలాండ్ లో ఉన్నటువంటి దిమాపూర్ అనే ప్రాంతంలో నేను వాక్యం చెబుతున్నాను. Huge stadium packed with people. అక్కడ కూడా పెద్ద స్టేడియంలో ప్రజలు గుమిగూడారు ఎక్కువగా. And at the close of the meeting on Saturday night, శనివారం రాత్రి ప్రార్థన ముగించబోతుంది. Easter weekend. అది ఈ ఈస్టర్ దినాలు, పరిశుద్ధ వారము. A friend of mine brought over some of his friends. మరి కొందరు నా దగ్గరికి వచ్చారు. Her belly was bulged like this. ఒకరిని తీసుకుని వచ్చారు. తన యొక్క కడుపు చాలా ఉబ్బిపోయి ఉంది. She was pregnant, ready to give birth. ఆమె మరి ఉబ్బిపోవడం కాదు, ప్రెగ్నెంట్ తో ఉంది, మరి నిండు గర్భిణిగా ఉంది. But 5 days before, her water had broke and nothing but black blood and sludge came out. మరి ఆమె ఒక ప్రమాదంలో ఉంది. చూడండి, బిడ్డకు కావలసినటువంటి నీరు ఉంటుంది చూడండి, ఉమ్మ నీరు అంటారు, ఇక్కడ ఏమంటారు, అదంతా పోయింది. The same thing had happened to several other friends in the last couple of months, and every time the baby was born dead. మరి ప్రతి సమయంలో కూడా చాలా మందికి ఇలాగే జరుగుతుంది, పిల్లలు చనిపోతూ ఉన్నారు. They said, please pray. మరి వారు ఈమెను తీసుకుని వచ్చి, అయ్యా ప్రార్థించండి, ప్రమాదంలో ఉంది. I got her to put her hand on her belly. ఆమె చేత్తో ఆమె యొక్క కడుపు మీద పెట్టించాను. I put my hand on her belly like that. ఎలాగూ చెయ్యి వేసి ఆమె కడుపు మీద. Does my interpreter look like he's pregnant? మరి నా ఇంటర్ప్రెటర్ కూడా ప్రెగ్నెంట్ లా కనబడుతున్నారు. చిన్నదే, ఎక్కులేదు. That's okay, brother. Full of masala dosa. Lots of idli. Lots of orra. Hallelujah. Lots of samba. దేవుని స్తోత్రం. సాంబారు, ఇడ్లీలు అన్ని లోపల ఉన్నాయట. So I prayed and asked God to raise the baby. కాబట్టి లోపల శిశువు చనిపోయే స్థితిలో ఉంటే ప్రార్థన చేశాను, ప్రభువా బ్రతికించు అని. That was Saturday night, Easter weekend, when Jesus years ago was laying in the tomb dead. మరి కొన్ని సంవత్సరాల క్రితం మనందరికీ తెలుసు, ఈస్టర్ వారంలో శనివారం యేసుక్రీస్తు ఇంకా సమాధిలోనే ఉన్నాడు. At 5 o'clock in the morning, just as the sun was beginning to come over the hill, మరి ఇంకా తెల్లవారు చూడగా, అనగా సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు నెమ్మదిగా. Resurrection Sunday morning. మనందరికీ తెలుసు, ఆ దినము ఇంకా తెల్లవారు చూడగా యేసు లేచిన దినము. She went into labor pains. మరి ఆమె నొప్పులు పడుతూ ఉన్నది. At 7 o'clock, 7 గంటలకు the baby, just without any problem, no water, just slid out. మరి ఆమెలో ఉన్నటువంటి ఉమ్మ నీరు పోయినప్పటికీ చక్కగా బిడ్డకు జన్మనిచ్చింది. Completely alive and perfectly well in Jesus' name. ఆ బిడ్డకు ఏ ప్రమాదము లేదు, చక్కగా ఆరోగ్యముతో నవ్వుతూ ఏడుస్తూ బయటకు వచ్చాడు. Resurrection Sunday morning. అది పునరుద్ధాన ఆదివారము. Resurrection power. పునరుద్ధాన శక్తి. Raised from the dead in the womb, at probably the same time the Spirit of God entered into that cold, clammy tomb years ago and raised the dead body of Jesus. కాబట్టి కొన్ని సంవత్సరాల క్రితము ఎలాగైతే చనిపోయిన యేసు క్రీస్తును 3వ దినమున అనగా ఆదివారం తెల్లవారుజామునే దేవుడు లేపాడు, అదే దినమున ఈమె కూడా తన యొక్క కుమారుడు చనిపోయిన ఆ కుమారుడికి చక్కగా జన్మనిచ్చింది. Where is that resurrection power tonight?